శత్రువును ఆ స్తంభాన విడిచిందట. ఆ స్తంభాన్ని ఆ 12 రేవుల శత్రుని బదులాగా ఉంచిందట. ఆ 12 రేవుల శత్రుని బదులాగా ఉంచి ఆ భాగావతి గుడికాడికి ప్రార్థించి వచ్చిందట. మరి ఏ ప్రకారం ఉన్నదో పూర్వం మీద రకంగా గుడి పైన ఎక్కే పూజలు చేసిన గంగా భాగీరథి పరుపులకు బలమైన శక్తులు బలవంతులను ముట్టే పాలేని ఎంటను పెరగలబోతారా. అన్ని శక్తులకు ఒక దగ్గర వంటలు చేసి పెట్టిండు. ఆ పూటకి దాటకి శక్తిని అన్నట్టుగా ఉన్నటువంటి శక్తులన్నింటి పిలిచి ఆ జంగిలి దైవాలను ఎప్పుడైతే ఎంగిలి పని చేసిండో ఎంగిలి దైవాలతో జంగిలి నేను తినలేనని చెప్పింది అమ్మవారు. ఈ జంగిలి దైవాలతో ఎంగిలి పైన పూజ చేస్తున్నావా? ఒప్పను ఒప్పలేను ఈ పూజలు ఒప్పలేను నాకు సొంతంగా పండుగ చేసి 7 రోజుల నాడు 7 పూజలతో పండుగ కావాలని కోరింది అమ్మవారు. ఆ కాటమరాజు చేసినటువంటి పూజల కార్యక్రమంగానే ఈనాడు కూడా మనము 7 రోజులు చేసేటువంటి పండుగను 3 రోజులలో చేసుకుంటూ 7 క్రమాలను చేస్తున్నాము. అందులో ఒకటి మొదటిది దేవుడి మైలపోలు కార్యక్రమం అయితే, రెండవది మాల స్తంభాలను తెచ్చి మాల కట్టించి ముద్ర పోలు రాసి నవగ్రహ చిత్తాలని పూజ చేయడము. మన నుండి చెప్పించే మాల స్తంభాలు